ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మేము చిన్నపిల్లలప్పుడు దేవుడు మాల్యాల కాడ మనపాలను ఉండే అక్కడ ఊరు పెద్దలు కూర్చునేవాళ్ళు, ఆ గ్యాన్ పెద్దలంతా కూర్చునేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ లేదా కోర్టులకి వెళ్తాం కానీ ఉండేది కాదు, తక్కువ పల్లెటూరుకి వెళ్ళి. ఎందుకంటే నేను బాపట్లో ఉన్నప్పుడు చూశాను, నేను చిన్నపిల్లని 10 సంవత్సరాల పిల్లప్పుడు. ఏదైనా సమస్య వస్తే ఆ గ్రామం పెద్ద మనిషి ఒక మనపం దగ్గర కూర్చొని అక్కడ పెద్దలందరం పిలిచి ఎవరికి అన్యాయం జరిగింది అటోళ్ళని ఇటోళ్ళని పిలిపించి సాక్ష్యాలు కూడా చెప్పించి న్యాయం జరిగించేవాళ్ళు. అది ఎంపంటే జరిగిపోయేది, లేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సొందనాని ప్రజా దర్బార్ అని పెట్టారు. ఎవరికి న్యాయం జరిగినట్టు నాకు ఇంతవరకు తెలియలే, ఎందుకంటే తిరుగుతాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎవరికి ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇది దేని గురించి మాట్లాడుతున్నానంటే నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. మాది 5 ఎకరాల 20 సెంట్ల భూమి అని చెబుతున్నా. దానికోసం మేము ఎంతో తిరుగుతున్నాం. ఆ భూములు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ వాటిని పంట పండికుండా అట్లా పెట్టుకోవచ్చు. మేమంతా చిన్నపిల్లలం. అయితే మా పెద్ద అన్నయ్య చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు. మా మేనల్లుడు మా చిన్న అన్నయ్య ఉన్నారు, ఒక వయసు మేన. మా మేనల్లుడు నేను 10 సంవత్సరాల పిల్లప్పుడు ఉన్నాడు, అక్కడి నుంచి కనపడలా, అసలు ఏమైంది కూడా తెలీదు. తర్వాత మా అన్నయ్యకి 17-18 సంవత్సరాలు ఉంటాయి. ఈ భూముల కోసం వాడిని చంపేశారు. ఈ పొలం కోసం మేము తిరుగుతున్నాము, మాకు ఎటువంటి న్యాయం కానీ పరిష్కారం కానీ జరగట్లా. ఎందుకంటే నేను వెనకటి కాలంలో వాళ్ళు ఎంపంటే తేల్చేసేవాళ్ళు, ఏ పని అయినా సరే. అది ఎటువంటి గొడవ అయినా సరే, భూముల సమస్య అయినా, తలం సమస్య అయినా సరే, డబ్బు సమస్య అయినా సరే, ఏదైనా సరే తేల్చేసేవాళ్ళు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే 4 నెలలు 5 నెలలు 6 నెలలు తిప్పుతున్నారు. తిప్పి ఏం చేస్తున్నారు, మేమేం చేయ వెళ్ళిపోయాడు. అన్ని నెలలు తిప్పి వాళ్ళు ఎందుకు అనాలి ఆ మాట? అదేదో ముందే చెప్పచ్చు కదా, చెప్పరు. పొద్దున వెళ్ళి మధ్యాహ్నం దాకా కూర్చోవటం, మళ్ళీ సాయంకాలం వెళ్ళి రాత్రి దాకా కూర్చోవటం, ఇలా జరుగుతుంది. పార్టీ ఆఫీసుల కాడ కూడా తిరుగుతున్నాం. తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కాడికి, మరి ఎమ్మెల్యే కాడికి తిరుగుతున్నాం. అసలు ఎస్మంటే అసలు దానికి సమాధానం అంటే రాట్లా. సొందన పెడుతున్నారు, ప్రజా దర్బార్ పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రజా దర్బార్లో ఎన్నిసార్లు అర్జీలు పెడుతున్నాం, ఎన్నిసార్లు అప్లికేషన్ పెడుతున్నాం, ఒక్క దానికి సమాధానం రావట్లేదు. సొందనాలో సోమవారం సొందన జరిగిద్ది. ఈ కలెక్టర్ ఆఫీసే కానీ ఇక ఎక్కడైనా సరే సోమవారం దొరుకుతుంది. అది ఎస్పీ దగ్గర కానీ కలెక్టర్ కాడ కానీ సోమవారం దొరుకుతుంది ముఖ్యంగా అక్కడ. మరి లోకేష్ బాబు దగ్గర, వాళ్ళ దగ్గర ఏమో 5 రోజులు దొరుకుతుంది వారంలో. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా 5 రోజులు దొరుకుతుంది. చంద్రబాబు అనే దగ్గర వారానికి ఒకసారి శనివారం. వీళ్ళు ఎన్ని అర్జీలు వస్తున్నా ఎందుకు చూడట్లేదు, దానికి ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? ఈ పై అధికారులకు వెళ్ళనెత్తున్నారా లేదా కాగితాలు? ఎంతోమంది భూములు బాగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు బాగొట్టుకున్న వాళ్ళు, ఎంతోమంది ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళు ఏ రకంగా తిరుగుతున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అనేసి కూడా మరి 15 నెలలు అవుతుంది అనుకుంటా, నేను అనుకోవటం, మరి నాకు గుర్తులేదు ఎన్ని నెలలు అవుతుందో. నేను 15 నెలలు అనుకుంటున్నా. ఇంతవరకు ఏది తేల్చట్లా. కలెక్టర్ ఆఫీస్లో పెడితే 3 నెలలు టైం అంటున్నారు.
పద్దాక 3 నెలలు టైం తీసుకుంటున్నారు. 3 నెలలు కాదు, అసలు 15 రోజుల్లో 30 రోజుల్లో తేల్చేయాలి. 3 నెలలు 90 రోజులు. 90 రోజులు అయిపోయాక మళ్ళీ 3 నెలలు. ఎప్పుడు అర్జీ పెడితే అప్పుడు మళ్ళీ 3 నెలలు. అట్ట ఎన్ని 3 నెలలు జరుగుతాయి, ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి? మరి ఎంతోమంది ఆడకొచ్చి పడికాపులు కాసుకొని వాళ్ళు, మరి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు ఎంతోమంది వస్తున్నారు వాళ్ళ సమస్యల గురించి. ఆ సమస్యలు వీళ్ళు కాడ చెప్పుకోవడానికి ఎంతోమంది అర్జీలు రాసుకొని వస్తున్నారు. కానీ ఎవరికి ఏ పరిష్కారం జరగట్లా. భూములు బాగొట్టుకోళ్ళు ఎంతోమంది, స్థలాలు బాగొట్టుకోళ్ళు ఎంతోమంది. ఎంతంతమంది వస్తున్నా ఎన్ని అర్జీలు అక్కడ కుప్పలు 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 కుప్పలు. ఆ అర్జీలు ఏమవుతున్నాయి? అసలు చదువుతున్నారా?